అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్పర్ట్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనము ఆంధ్రదేశంలో జాతీయోద్యమం అనేటటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో ఇది నేషనల్ మూమెంట్ ఇన్ ఆంధ్ర రీజియన్. ఇక్కడ మనకి 1885 నుంచి 1947 వరకు జరిగినటువంటి నేషనల్ మూమెంట్ సంబంధించినటువంటి ఈవెంట్స్ ఏమున్నాయో మనము డిస్కస్ చేస్తాము. సో ఇక్కడ చూద్దాం ఒకసారి జాగ్రత్తగా. ఫస్ట్ మనకి 1885 నుంచి 1905 మధ్య జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏమున్నాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకి ఈ మద్రాస్ నేటివ్ సొసైటీ అనేది స్టార్ట్ అయింది ఎప్పుడు 1852లో. ఎవరు స్టార్ట్ చేశారు? ఇది గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. సో ఇవి ఇలాంటి సంస్థలు కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇలాంటివి అడిగే అవకాశం ఉంది. ఎవరు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించబడింది, ఆ సంస్థ పేరేంది అనేవి మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సంస్థ ఏం చేసిందంటే ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చింది అన్నట్టు. అదేవిధంగా ఈ గాజుల లక్ష్మీ నరసింహశెట్టి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆంగ్ల పత్రికను స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ ఆంగ్ల పత్రిక పేరే క్రిసెంట్. ఇది ఆంగ్ల పత్రిక. అదేవిధంగా రంగయ్య నాయుడు అధ్యక్షతన 1884లో ఏం చేసిందంటే మద్రాస్ మహాజన సభ స్థాపన జరిగింది. ఇదొకటి. సో ఇదొక సంస్థ. అదేవిధంగా దీనికి ఆనందాచార్యులు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సంస్థ ఆశయం ప్రజల సమస్య పరిష్కారం కోసము ఈ సంస్థ స్థాపించబడింది. సో ఈ మద్రాస్ మహాజన సభ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఒక సంస్థ కాకినాడ సాహితీ సభ అనేటటువంటి సంస్థ దానికి అనుబంధంగా స్థాపించడం జరిగింది. తర్వాత మనకి భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి. ఈ ఐఎన్సి ఏదైతే ఉందో 1885లో స్టార్ట్ అయింది. మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇది ఆంధ్రదేశంలో దీని పరిస్థితి ఏందో ఒకసారి చూస్తే, సో ఇది బొంబాయిలో 1885లో జరిగిన ప్రథమ కాంగ్రెస్ సమావేశం ఏదైతే ఉందో, ఫస్ట్ కాంగ్రెస్ మీటింగ్ ఏదైతే ఉందో ఆంధ్ర ప్రాంత ప్రతినిధులు కొంతమంది హాజరయ్యారు. వాళ్ళు ఎవరెవరు అంటే ఆనందాచార్యులు, గుత్తి కేశవ పిల్లై, పి రంగయ్య నాయుడు, వెంకట సుబ్బారావు, న్యాపతి సుబ్బారావు. ఇది అడుగుతారండి, ఇలాంటి క్వశ్చన్లే అడుగుతారు. మొదటి ఐఎన్సి సమావేశానికి హాజరైనటువంటి తెలుగు ప్రాంత ప్రముఖులు ఎవరంటే వీళ్ళ గురించి చదువుకోవాలి మనం కంపల్సరీగా. అదేవిధంగా 1886లో జరిగిన కాంగ్రెస్ సమావేశం, ఇది రెండవ జరిగినటువంటి కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి ఎంతమంది? మొత్తం 21 మంది ఆంధ్ర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అదేవిధంగా భారత జాతీయ కాంగ్రెస్కు ఎన్నికైన తొలి తెలుగు మహిళ ఎవరంటే పోనక కనకమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1891 మన ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తెలుగువారు అని కూడా అడుగుతారు. ఎవరంటే ఆనందాచార్యులు. అది ఏ సమావేశం అండి? నాగపూర్లో జరిగింది. ఏ సంవత్సరం అండి? 1891. ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు. ఏ సమావేశానికి తెలుగువారు అధ్యక్షత వహించారు, లేకపోతే ఎవరు, లేకపోతే ఏ సంవత్సరంలో, లేకపోతే ఎక్కడ జరిగినటువంటి సమావేశంలో అన్నది అడిగేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం అండి. సో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఫస్ట్ మనకి 1892లో కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం ఏర్పడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని స్థాపనకు ముఖ్య కారకుడు ఎవరంటే రామస్వామి గుప్తా. అదేవిధంగా కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘం మొదటి సమావేశము 1892 ఆగస్టులో ఎక్కడ జరిగింది? ఇది గుంటూరులో జరిగింది. సో అదేవిధంగా 1894లో ఏలూరులో రైతు సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1900 సంవత్సరంలో కృష్ణా జిల్లా కాంగ్రెస్ సభ సమావేశంలో ఆంధ్రదేశంలో వ్యవసాయ బ్యాంకులు ఏర్పాటు చేయాలనేటటువంటి తీర్మానము చేయడం జరిగింది. ఇలాంటివే ఇంపార్టెంట్ అండి. ఏ సమావేశంలో ఇలాంటి తీర్మానం చేశారని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ గోదావరి సభలు. ఈ గోదావరి సభలు మొదటి సభ గోదావరి జిల్లా, ఇదేమో కృష్ణా జిల్లాకు సంబంధించిందండి.
ఇది గోదావరి జిల్లాకు సంబంధించినటువంటిది. సో మొదటి సభ మనకి 1895 మే 30 నుంచి జూన్ 1 మధ్యన కాకినాడలో జరిగింది. దీనికి న్యాపతి సుబ్బారావు అధ్యక్షత వహించారండి. సో దాదాపుగా 223 మంది ప్రజాప్రతినిధులు దీనికి హాజరు కావడము జరిగింది. అదేవిధంగా ఇతర జిల్లాల్లో కూడా జరిగింది. ఎక్కడెక్కడ విశాఖపట్నం, అనంతపురం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, కడప ఈ జిల్లాల్లో కూడా ఈ సమావేశాలు జరిగాయి. నెక్స్ట్ మనము ఆంధ్రలో వందే మాతరం ఉద్యమం ఎలా జరిగింది, ప్రభావం ఎంతవరకు ఉంది అనేది ఒకసారి చూద్దాం. సో ఈ వందే మాతరం ఉద్యమం అనేది 1906 నుంచి 11 వరకు ఆంధ్ర రాజకీయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభావితం చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్య థీమ్ ఏంటంటే బ్రిటిష్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని బహిష్కరించడము, సో స్వదేశీ వస్తువుల వాడకము, ఆంగ్ల పాఠశాలలను వదిలి జాతీయ విద్యాలయాలను స్థాపించడము, అదేవిధంగా ఆంగ్ల న్యాయస్థానాల బహిష్కరణ, శాంతియుత శాసనోల్లంఘన, పన్నుల చెల్లింపు నిరాకరణ ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. తర్వాత మనకి మద్రాసు బీచ్ సమావేశం అండి. ఈ మద్రాసులో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులు ఏం చేశారంటే వందే మాతర ఉద్యమ ప్రథమ సమావేశాన్ని ఎక్కడ మద్రాసు బీచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వదేశీ మిత్రన్ అనేటటువంటి పత్రిక సంపాదకుడు ఎవరైతే ఉన్నారో జి సుబ్రహ్మణ్య అయ్యర్ అధ్యక్షతన ఈ సమావేశము జరిగింది. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? గాడిచర్ల సర్వోత్తమరావు, కొమర్రాజు లక్ష్మణరావు, అయ్యదేవర కాళేశ్వరరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి ఇలాంటి వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశంలోనే స్వదేశీ లీగ్ అనే ఒక విద్యార్థి సంఘ దళం అనేది ఏర్పడింది. తర్వాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తన గేయాలతో సభికులను ఉత్తేజపరచడం జరిగింది. అదేవిధంగా బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతాన్ని పాడి ఉత్సాహపరిచినటువంటి ఆంధ్రుడు ఎవరంటే కేత శ్రీరామమూర్తి. ఇంపార్టెంట్ అండి, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే హైలైట్ చేసుకుంటూ వెళ్తున్నానో ఆ పాయింట్స్ మీరు ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకొని చదువుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ కలకత్తా కాంగ్రెస్ సమావేశం ఉంది. ఈ కలకత్తా కాంగ్రెస్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1906లో జరిగింది. సో ఆంధ్ర ప్రాంతం నుంచి ప్రతినిధులు హాజరై విదేశీ వస్తువుల బహిష్కరణ, జాతీయ విధకు అనుకూలత వంటి సందేశాలను ఆంధ్రదేశంలో ప్రచారం చేశారు. సో ఈ అంశాలకు కార్యరూపాన్ని అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే కొండ వెంకటప్పయ్య, గాడిచెర్ల హరిసర్వోత్తమరావు, మునగాల రాజు, కొమర్రాజు లక్ష్మణరావు. సో ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినటువంటి పత్రికలు లేకపోతే దాన్ని ఇంకా బాగా ప్రచారం చేసినటువంటి పత్రికలు ఏంటంటే కృష్ణా పత్రిక. సో మచిలీపట్నం నుంచి వెలువడింది ఇది. కొండ వెంకటప్పయ్య అదేవిధంగా దాసు నారాయణలు దీన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ముట్నూరు కృష్ణారావు సంపాదకులు. నెక్స్ట్ స్వరాజ్య పత్రిక. సో విజయవాడ నుంచి వెలువడింది. సంపాదకుడు గాడిచర్ల సర్వోత్తమరావు. దేశమాత చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు. ఆంధ్రకేసరి చిలుకూరి వీరభద్రారావు. నవయుగ చిల్లరేగి శ్రీనివాసరావు. ఇవి చాలా గుర్తుపెట్టుకోవాలండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పత్రికలు ఏవైతే ఉన్నాయో చాలా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రలో బిపిన్ చంద్రపాల్ పర్యటన. సో ఇక్కడ 1907లో ఏమైందంటే కృష్ణా పత్రిక సంపాదకుడు ముట్నూరి కృష్ణారావు ఈ బిపిన్ చంద్రపాల్ పర్యటనకు ఏర్పాటు చేశారు. ఇంపార్టెంట్ అండి ఇది. ఎవరు ఏర్పాటు చేశారు ఆంధ్ర పర్యటనకు బిపిన్ చంద్రపాల్ పర్యటన అని అడుగుతారు. ముట్నూరి కృష్ణారావు. సో ఎక్కడి నుంచి ప్రారంభమైంది, వీళ్ళు ఎక్కడ అంటే ఎక్కడ స్టే చేశారు, ఇలాంటివి అడుగుతుంటారు. ఈ పర్యటన అనేది విజయనగరం నుంచి ప్రారంభమైంది. తర్వాత విజయనగరం, విశాఖపట్నాల్లో పర్యటనకు పెద్దగా స్పందన రాలేదు. తర్వాత ఏప్రిల్ 17న కాకినాడలో ఆయన చేసిన వేదాంత స్వరాజ్య ప్రసంగాలకు మంచి స్పందన వచ్చిందంట. తర్వాత ఈ బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి
పర్యటన ఖరారు చేసిన సంస్థ బాలభారతి సమితి. రాజమండ్రిలో మాడెళ్ళ సారయ్య ఇంటి వద్ద బస చేశారు. ఇది ఇంపార్టెంట్ అండి. ఇలాంటివి ఎక్కడ ఎవరి ఇంటి దగ్గర బస చేశారు, ఓకేనా, ఎవరు పిలిచారు అనేటువంటిది ఇంపార్టెంట్. ఇది ముట్నూరు కృష్ణారావు, ఇది కూడా ఇంపార్టెంట్. ఈయన బిపిన్ చంద్రపాల్ని ఎవరు ఆహ్వానించారంటే ముట్నూరు కృష్ణారావు. నెక్స్ట్, రాజమండ్రిలో కరణం గన్నేశ్వరరావు ఏర్పాటు చేసిన గోదావరి స్వదేశీ పోర్టును ప్రారంభించారు. సో ఈయన మాట్లాడినటువంటి ఉపన్యాసాలు ఏవైతే ఉన్నాయో వాటిని చిలకమర్తి లక్ష్మీనరసింహం గారు తెలుగులోకి అనువాదించారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి విజయవాడకు చేరుకున్న పాల్కు మునగాల రాజు నాయని వెంకటరంగారావు ఆతిథ్యం ఇచ్చారు. ఇది కూడా ఇంపార్టెంట్ అనండి. తర్వాత ఏప్రిల్ 26న మచిలీపట్నం చేరుకున్నారు. అక్కడ ఆయనకు కొంపెల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో స్వాగతం లభించింది. మచిలీపట్నంలోని బ్రహ్మ సమాజ సభ్యుడైన రామదాసు నాయుడు ఇంట్లో బస చేశారు. ఇవి చాలా ఇంపార్టెంట్, ఒక సీక్వెన్స్లో రాసుకోండి ఇవి. తర్వాత పాల్ రాకను పురస్కరించుకొని మచిలీపట్నంలో యంగ్ మెన్స్ స్వరాజ్య సమితి ఏర్పాటైంది. ఆయన చివరి ఉపన్యాసం మాతృమూర్తిలో వందే మాతరం పుట్టుక, దాని అర్థం, కాళీమాత పూజల గురించి వివరించాడు. ఆయన పర్యటన సందర్భంలోనే మచిలీపట్నంలో జాతీయ కళాశాల ఏర్పాటుకు ఒక కమిటీ నెలకొల్పబడింది. తర్వాత కాలంలో అది ఆంధ్ర జాతీయ కళాశాల ఏర్పడింది. దీనికి ప్రిన్సిపల్గా కొంపల్లి హనుమంతరావును నియమించారు. సో మే 1, 1907 పాల్ ఆంధ్ర పర్యటన ముగించుకొని మచిలీపట్నం నుంచి మద్రాసుకు చేరుకున్నారు. సో అక్కడ జరిగినటువంటి సభకు టంగుటూరి ప్రకాశము అధ్యక్షత వహించడము జరిగింది. సో ఆయన ఏప్రిల్ 17కు స్టార్ట్ చేస్తే మే 1 వరకు ఆయన పర్యటన సాగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కంపల్సరిగా మీరు అంటే ఇవన్నీ గుర్తుండవు, కానీ ఒక దగ్గర రాసుకొని జాగ్రత్తగా చదువుకుంటే కంపల్సరీగా అన్నీ జాగ్రత్తగా రివిజన్ చేస్తే గుర్తుంటాయండి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ మనకి రాజమండ్రి కళాశాల సంఘటన. ఇది ఎప్పుడు జరిగింది? 1907 ఏప్రిల్ 4న జరిగింది. వందే మాతర ఉద్యమ ప్రభావంతో విద్యార్థులు సైకిళ్లపై ఊరేగింపుగా వెళ్తూ ఆంగ్లేయులు కనిపించగానే వందే మాతరం అంటూ నినాదాలు ఇచ్చేవారు. సో వీళ్ళు ఎవరి ఆధ్వర్యంలో అంటే బాలభారతి సమితి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు. అదేవిధంగా రాజమండ్రి ప్రభుత్వ ట్రైనింగ్ కళాశాల ప్రిన్సిపాల్ అయిన మార్క్ హంటర్ విద్యార్థులను రాజకీయాల్లో పాల్గొనవద్దని, వందే మాతరం బ్యాడ్జీలను ధరించవద్దని తీవ్రంగా హెచ్చరించాడు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో అది నెక్స్ట్ మనకి 1907 ఏప్రిల్ 24న అర్ధ సంవత్సరం పరీక్షలు రాస్తున్న BA విద్యార్థులు ఏం చేశారు? గదిలోకి ప్రవేశించగానే ప్రిన్సిపాల్ వారు ధరించిన వందే మాతరం బ్యాడ్జీలను తీసేయాలని ఆదేశారు. దానికి వారు నిరాకరిస్తే ఏమైంది? ఈ హంటర్ ఏం చేశాడంటే వారిని మందలిస్తుంటే బయట నుంచి ఎవరో వందే మాతరం అని ఎలుగెత్తి అరిచారు. విద్యార్థులందరూ వందే మాతరం అని నిదానం చేస్తూ బయటకు వచ్చారు. మొత్తము 222 మంది విద్యార్థుల్లో 138 మందిని డిబార్ చేశారు. సో గాడిచెర్ల సర్వోత్తమరావు, జె రామచంద్రరావు కళాశాల నుండి శాశ్వతంగా బహిష్కరించి ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హుడుగా ప్రకటించారు. సో ఈ సంఘటనతో ఆంధ్ర విద్యార్థులు రాజకీయంలో పాల్గొన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కంపల్సరీగా దీన్ని బాగా ఫోకస్ చేయండి. హంటర్ గురించి, అది ఎక్కడ జరిగింది ఇన్సిడెంటు, సో ఎవరెవరు డిబార్ అయ్యారు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కోటప్పకొండ సంఘటన. ఇది 1909 ఫిబ్రవరి 18న మహాశివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో ఏమైంది? ఎడ్ల పందాలు నిర్వహించారు. అయితే ఇక్కడ చెన్నపరెడ్డి అనే రైతు తన మేలుజాతి ఎద్దుల చేతితో అక్కడికి వచ్చారు. అయితే ఏమైందంటే బందోబస్తుకు వచ్చిన ఒక పోలీస్ చిన్నపరెడ్డిపై చేయి చేసుకోవడానికి ప్రయత్నించడంతో ఏం చేయింది? చిన్నపరెడ్డి ఏం చేశాడు? వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. సో చిన్నపరెడ్డిని ఏం చేశారు? అరెస్ట్ చేసి సమీప దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తరలించారు. సో దీంతో అక్కడ ఏమైందంటే ప్రజలు చాలా ఉద్రిక్తులై పోలీస్ స్టేషన్ తగలబెడితే
తర్వాత చిన్నపరెడ్డికి ఏం చేశారు, ఉరిశిక్ష విధించారు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. చిన్నపరెడ్డి గురించి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కాకినాడ దొమ్మి కేసు. సో 1907లో ఆంధ్రదేశంలో వందే మాతరం నినాదం సర్వసామాన్యం అయిపోయింది. తర్వాత అయితే ఏమైందంటే 1907 మే 31న జిల్లా వైద్యాధికారి కెప్టెన్ కెంప్ బజార్లో వెళ్తుండగా ముగ్గురు బాలురు అతడిని కవ్విస్తూ వందే మాతరమని అరిచారు. ఆగ్రహం చెందిన కెంప్ కొంపెల్ల కృష్ణారావు అనే బాలుడిని దండించి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాడు. దీనిని ఆంధ్రదేశంలో మొదటి క్రిమినల్ కేసుగా భావిస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. సో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటివి అడుగుతుంటారు. సో దీంతో బాగా ఇది చాలా సంచలనంగా మారింది అన్నట్టు ఈ విషయం. సో సో అప్పుడు ఏమైందంటే చాలా వందల మంది ప్రజలు కర్రెలు బడిసెలు తీసుకొని కెంపు ఉన్న యూరోపియన్ క్లబ్పై దాడి చేశారు. సో పోలీసు బలగాలతో వచ్చిన కలెక్టర్ జే కమ్మింగ్ను గాయపరిచారు. సో ఈ కేసును వాదించినటువంటి న్యాయవాది ఎవరంటే న్యాపతి సుబ్బారావు. ఈ సంఘటనకు నిరసనగా జూన్ 5న జరిగిన కె పేరరాజు అధ్యక్షత వహించడం జరిగింది. మైనర్ బాలుడైన కృష్ణారావు గాయాలకు కారణమైన కెంపుకు కోర్టు ఎంత 300 రూపాయలు జరిమానా విధించింది. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. ఈ సంఘటనలు ఇలాంటివి ఇప్పుడు జాతీయోద్య కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనలు చాలా ఇంపార్టెంట్ అండి. ఒక సీక్వెన్స్లో కూడా గుర్తుపెట్టుకోవడం రావాలి మనకి, ఏది ముందు జరిగింది ఏది తర్వాత జరిగింది. సో తెనాలి బాంబు ఉదంతం. కంచరపాలెం రోడ్డులో ఒక నాటు బాంబు పేలి చెన్ను అనే ఒక హరిజనుడు మరణించాడు. సో ఇక్కడ విచారణ చేస్తే ఏమైందంటే చుక్కపల్లి రామయ్య, లక్కరాజు బసవయ్య, కాటమరాజు వెంకటరాయుళ్లకు శిక్షలు విధించారు. సో ఈ సంఘటనకు సంబంధించి వై జగన్న శాస్త్రి వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల తరపున వాదించినటువంటి న్యాయవాది ఎవరంటే టంగుటూరి ప్రకాశం పంతులు వాదించడం జరిగారు. ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలండి. ఎవరు వాదించారు, అక్కడ మనకి న్యాయపతి సుబ్బారావు, ఇక్కడ మనకి టంగుటూరి ప్రకాశం పంతులు. ఇలాంటివి మనము చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ స్వదేశీ ఉద్యమం ఏదైతే ఉందో ఇది ఆంధ్ర ప్రాంతంపై ఎలాంటి ప్రభావం చూపించింది సో అనేది తీసుకుంటే నాయకత్వం వహించిన వారు వీళ్ళు ఇంపార్టెంట్ అండి. ఎవరు నాయకత్వం వహించారు ఈ స్వదేశీ ఉద్యమానికి అంటే ఆంధ్ర ప్రాంతంలో? సో విజయవాడ ప్రాంతంలో అయ్యదేశవర కాళేశ్వరరావు, మచిలీపట్నం గాడిచెర్ల సర్వోత్తమరావు, నెక్స్ట్ గుంటూరులో కొండా వెంకటప్పయ్య, రాజమండ్రి చిలకమర్తి లక్ష్మీనరసింహం, విజయనగరం సివై చింతామణి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. నెక్స్ట్ రచనలు ఏవైతే స్వదేశీ ఉద్యమానికి ఊతమిచ్చినటువంటి రచనల్లో ప్రస్తుత పరిస్థితులు సిఎస్ వెంకటరామయ్య, హిందూ దేశ దారిద్ర్యం అత్తిలి సూర్యనారాయణరావు, భారత దర్శనం చెన్నాప్రగడ భానుమూర్తి, భారత మాతృశతకం మంగిపూడి వెంకట శర్మ, ముట్నూరి వెంకట సుబ్బారాయుడు, లాలా లజపతిరాయ్ నాటకం గాది జగన్నాథ స్వామి, చెరుకువాడ వెంకటరామయ్య. ఇవి చాలా ఇంపార్టెంటు, రాసుకొని రివిజన్ చేయాలి. నెక్స్ట్ జాతీయ విద్యా సంస్థల స్థాపన. సో ఈ రాజమండ్రి జాతీయ పాఠశాలకు విరాళం ఇచ్చినటువంటి వారు ఏంటంటే గున్నేశ్వరరావు. ఈ గున్నేశ్వరరావు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రికి చెందిన పేర్రాజు తన 40,000 స్థిరాస్తిని జాతీయ విద్యా సంస్థకు విరాళంగా ఇచ్చాడు. అదేవిధంగా మచిలీపట్నంలో కొంపల్లి హనుమంతరావు జాతీయ కళాశాలను ప్రారంభించారు. సో ఒంగోలు కడపల్లో కూడా అంటే ఈ వందే మాతరం ప్రభావం వల్ల మనకి ఉద్యమం ప్రభావం వల్ల తర్వాత వచ్చినటువంటి మార్పులు అన్నట్టు. నెక్స్ట్ స్వదేశీ ఉద్యమ సంఘాలు. మద్రాస్ మహాజన సభ జాతీయ నిధిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో మహిళా భారతి సంఘాన్ని వల్లూరి మహారాణి ఏర్పాటు చేసింది. అదేవిధంగా 1906లో మద్రాస్ స్వదేశీ లీగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 1907లో బాల భారతి సమితి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 1908లో యంగ్ మెన్ స్వరాజ్య సమితి ఏర్పాటు చేశారు. ఇవన్నీ రిపీటెడ్గా వస్తున్నాయంటే మళ్ళీ రాసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఒక దగ్గర రాసుకోండి, నోట్స్ లెంత్ చేసుకోకండి. అదేవిధంగా స్వదేశీ విక్రయశాలలు అంటే వేరే
మన సొంత వస్తువులను అమ్మేటటువంటి కొన్ని షాప్స్ లాంటివి అన్నట్టు. సో ఎక్కడెక్కడ కడపలో జంగం కోటహరప్ప, భద్రాచలం వెంకటేశ్వరరావు స్థాపించారు. నెల్లూరులో మహంకాళి శ్రీనివాస్ శాస్త్రి, విజయవాడలో మునగాల రాజు, అదేవిధంగా రాజమండ్రిలో రాజమండ్రి ఇన్స్టిట్యూట్, ఇవి సంస్థలు. సో వందే మాతర ఉద్యమంలో భాగంగా ఆంధ్రులకు స్ఫూర్తినిచ్చిన సంఘటన 1905లో జపాన్ చేతిలో రష్యా ఓడిపోవడం. అదేవిధంగా ఆదిపూడి సోమనాథు రాసినటువంటి జపాన్ చరిత్ర అనే గ్రంథాన్ని మునగాల రాజు వెంకటరంగారావుకి అంకితం ఇచ్చాడు. ఇది చాలా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఏది స్ఫూర్తినిచ్చింది ఇలాంటివి అడుగుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి జస్ట్. నెక్స్ట్ మనకి స్వదేశీ ఉద్యమం అయిన తర్వాత ఆంధ్రలో హోమ్ రూల్ ఉద్యమం. ఈ హోమ్ రూల్ ఉద్యమము ఆంధ్ర ప్రాంతంలో ఎలా జరిగింది, దీని ప్రభావం ఎంతవరకు ఉందనేది మనం తెలుసుకుందాము. సో 1916, ఓకే. సో ఒకసారి చూద్దాం దీన్ని. ఈ హోమ్ రూల్ ఉద్యమం యొక్క థీమ్ ఏంటంటే భారతదేశాన్ని భారతీయులే పరిపాలించాలి అనేటటువంటి థీమ్. సో ఇక్కడ ఏంటంటే ఇది ప్రారంభం కావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే ఈ అతివాద నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నిర్బంధించడము, బెంగాల్ విభజన రద్దు, మితవాదుల బలాధిక్యత వల్ల కొంతకాలం జాతీయోద్యమంలో కొంత వెనుకబడ్డాము. తర్వాత ఐరోపాలో ప్రారంభమైనటువంటి మొదటి ప్రపంచ యుద్ధంలో ఇంగ్లాండ్ మిత్రరాజ్య పక్షంలో చేరి టర్కీ, జర్మనీ మొదలైన దేశాలను ప్రతిఘటించసాగింది. ఈ యుద్ధం వల్ల ఏర్పడిన పరిస్థితులకు ఆసరాగా తీసుకొని ఆంగ్లేయులను ఇబ్బందులకు గురి చేసి స్వతంత్ర సముపార్జనను ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో 1961లో తిలక్ పూనాలో హోమ్ రూల్ ఉద్యమాన్ని ప్రారంభించారు. అదే అసలు ఈ హోమ్ రూల్ లీగ్ను స్థాపించింది ఎవరు అంటే అనీ బెసెంట్ 1916లో ప్రారంభించారు. సో పూనాలో స్టార్ట్ చేసింది ఎవరు అనేది తిలక్. ఈ సంస్థను, ఈ లీగ్ను స్థాపించింది ఎవరంటే అనీ బెసెంట్ అండి. సో ఈ వందే మాతరం ఉద్యమం ప్రారంభమైన ఉద్యమమే మనకి హోమ్ రూల్ ఉద్యమము. సో సీక్వెన్స్లు అడుగుతుంటారు, మనకి ఒక ఆర్డర్లో పెట్టమని అడుగుతుంటారు, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఆంధ్రాలో అనీ బెసెంట్ పర్యటన. సో ఈయన 1916లో మదనపల్లిలో అనీ బెసెంట్ థియోసాఫికల్ కళాశాలను అనీ బెసెంట్ స్థాపించింది. చాలా ఇంపార్టెంట్ అండి. తొలి ప్రిన్సిపల్ హెచ్జే కజిన్స్. సో అనీ బెసెంట్ మద్రాసులో స్థాపించిన హోమ్ రూల్కు తాను అధ్యక్షులుగా ఉంది. అదేవిధంగా రామస్వామి నాయకర్ జనరల్ సెక్రటరీగా, బివి వాడియ కోశాధికారిగా నియమితులైనారు. సో ఇది దేశవ్యాప్తంగా సుమారు 200 శాఖలు విస్తరించబడ్డాయి. సో ఆంధ్ర హోమ్ రూల్ శాఖకు గాడిచెర్ల సర్వోత్తమరావు కార్యదర్శిగా నియమితారు. అదేవిధంగా కొండా వెంకటప్పయ్య, కాశీనాథన్ నాగేశ్వరరావు, కేవి రెడ్డి నాయుడు తదితరులు ఆంధ్ర హోమ్ రూల్ శాఖలో చేరినటువంటి ప్రముఖులు. సో ఈ అనీ బెసెంట్ ఆంధ్ర పర్యటన విజయవంతం అవడానికి కారకులు ఎవరు? మోచర్ల హనుమంతరావు. తర్వాత ఈ హోమ్ రూల్ ఉద్యమ ప్రచారానికి గాను అనీ బెసెంట్ యంగ్ మెన్స్ ఇండియన్ అసోసియేషన్, బాయ్స్ స్కౌట్స్ అసోసియేషన్, ఓల్డర్ సన్స్ ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థలను స్థాపించింది. కాబట్టి ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి. సో అనీ బెసెంట్ గురించి కంపల్సరీగా క్వశ్చన్ వస్తుందండి. ఈ ప్రతిదీ జాతీయోద్యమం అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇది అక్కడ ఇండియన్ హిస్టరీలో కావచ్చు, ఇక్కడ ఏపీ హిస్టరీలో కావచ్చు, ఖచ్చితంగా క్వశ్చన్లు వచ్చేటటువంటి టాపిక్ ఇది. తర్వాత ఈ హోమ్ రూల్ ఉద్యమము గాడిచెర్ల సర్వోత్తమరావు, ఆంధ్ర శాఖ హోమ్ రూల్ కార్యదర్శిగా ఉన్న గాడిచెర్ల సర్వోత్తమరావు హోమ్ రూల్ ఆవశ్యకత గురించి వివరిస్తూ కరపత్రాలు విడుదల చేశాడు. అదేవిధంగా సరోజిని నాయుడు రాసినటువంటి అవేక్ మదర్ అనే ఆంగ్ల గీతాన్ని తెలుగులో నూతన హైందవ మాతృగీతం పేరుతో అనువదించారు. సర్వోత్తమరావు ప్రజలను జాగృతపరచడానికి స్వరాజ్య పరమోద్దేశం, స్వతంత్ర వర్ధన పత్రం, స్వరాజ్యం కోరుటకు కారణం మొదలైన కరపత్రాలను
విడుదల చేశారు. సో ఈయన ఒక పత్రికను కూడా విడుదల చేశారు. ఆయన నేషనలిస్ట్ అనేటటువంటి పత్రిక. సో ఇక్కడ హోమ్ రూల్ ఉద్యమంలో గాడిచెర్ల సర్వోత్తమరావు పాత్ర గురించి మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఇంపార్టెంటు. నెక్స్ట్ అన్బిసెంట్ అరెస్టు. ఈ హోమ్ రూల్ ఉద్యమం వల్ల ఏర్పడినటువంటి అనేక సంక్షోభ పరిస్థితుల వల్ల ఏమైందంటే, సో ఈమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా 1917 జూన్ 2 గవర్నర్ ఆమెకు తెలియజేశారు. అయితే ఈ సందర్భంగా అన్బిసెంట్ను భారతదేశం వదిలి వెళ్ళాల్సిందిగా కోరాడు. దానికి ఆమె తిరస్కరించింది. సో జూన్ 15 1917 జూన్ 15 అన్బిసెంట్, బిపి వాడియా, జిఎస్ అరుండాలను అదుపులోకి తీసుకొని ఊటీలో గృహ నిర్బంధం చేశారు. సో ఈ అన్బిసెంట్ నిర్బంధాన్ని తిరస్కరించినటువంటి తెలుగు పత్రికలు ఏంటంటే దేశాభిమాని, దేశమాత. సో ఈ అన్బిసెంట్ ఎప్పుడైతే నిర్బంధించారో ఆ రోజును నిర్బంధ దినంగా పాటిస్తూ విజయవాడ, తెనాలి పట్టణాల్లో నిరసన ప్రదర్శనలు జరిగాయి. నెక్స్ట్ బిఎన్ శర్మ అధ్యక్షన మద్రాసు ఒక సభ నిర్వహించారు. సో అన్బిసెంట్ దత్తపుత్రుడిగా వివరించిన ఆంధ్రుడు జిడ్డు కృష్ణమూర్తి. సో జిడ్డు కృష్ణమూర్తి ఏం చేశాడంటే ఋషి వ్యాలీ పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించాడండి. జిడ్డు కృష్ణమూర్తి గురించి కూడా మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో అన్బిసెంట్ దత్తపుత్రుడిగా ఎవరు పేరు పొందారని కూడా అడగవచ్చు. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటిది. తర్వాత మనకి మాంటెక్ ప్రకటన, ఆంధ్ర మహాసభ సమావేశము. సో మాంటెక్ ప్రకటనలోని అంశాలపై అంటే చర్చ కొరకు ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? విజయవాడలో జరిగింది. ఒక ప్రత్యేక సమావేశం చేశారు. అయ్యదేవర కాళేశ్వరరావు సమావేశ ఆహ్వాన సంఘ అధ్యక్షుడు. సో దీనికి అధ్యక్షత వహించిన వారు ఏమంటే సివిఎస్ నరసింహరాజు. సో ఈ సమావేశంలోని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రతిపాదించిన వారు న్యాపతి సుబ్బారావు. సో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన 21 మంది ఆంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు మద్రాసులో మాంటెక్ను కలిశారు. సో నెక్స్ట్ మనకు ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సమావేశము 1918 డిసెంబర్ 8 విజయవాడలో జరిగింది. ఇది పారిస్ ప్రపంచ శాంతి మహాసభకు బాల గంగాధర్ తిలక్ను ప్రతినిధిగా పంపాలనని వీళ్ళు తీర్మానించడం జరిగింది. సో ఇంగ్లాండ్లో ప్రత్యేక కాంగ్రెస్ మహాసభ జరపడం మంచిదని సూచించారు. నెక్స్ట్ మనకి కలకత్తా కాంగ్రెస్ సమావేశము సహాయ నిరాకరణ తీర్మానము. సో 1920 సెప్టెంబర్ 4 ఇక్కడ జరిగింది ఐఎన్సి సమావేశము కలకత్తాలో జరిగింది. సో కాంగ్రెస్ సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? గాంధీజీ ప్రవేశపెట్టారు. ఈ మహాసభ ఎన్నికలను కూడా బహిష్కరించాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వారిలో 30 మంది ఆంధ్ర ప్రతినిధులు ఉన్నారు. వారిలో ముఖ్యులు కొండా వెంకటప్పయ్య, పట్టాభి సీతారామయ్య. ఈ తీర్మానాన్ని ఆమోదించిన ఆంధ్ర ప్రాంత ప్రతినిధులలో ముఖ్యులు అయ్యదేవర కాళేశ్వరరావు, దుగ్గిరాల గోపాలకృష్ణ, గొల్లపూడి రామశాస్త్రి, బులుసు సాంబమూర్తి. సో రాజమండ్రిలో గ్రాడ్యుయేట్ ఓటర్ల ఎన్నికలను బహిష్కరించారు. అంటే ఎమ్మెల్సీ లాంటిది అన్నట్టు. సో గంపలగూడెము జమీందారు కోటగిరి వెంకటయ్య కృష్ణారావు అధ్యక్షుడిగా ప్రత్యేక జాతీయ మహాసభ జరిగింది. సో ఇది దీనికి సంబంధించిందండి. తర్వాత మనకి ఒకసారి ఆంధ్రలో రౌలత్ చట్ట వ్యతిరేక ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో ఒకసారి దాని గురించి చూద్దాము. గాంధీజీ పిలుపు మేరకు 1919 ఏప్రిల్ 6 శాంతియుతంగా హర్తాల్ ప్రకటించారు. ఏప్రిల్ 6 నర్సాపూర్, ఏలూరు, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, చిత్తూరులో ప్రార్థన ఉపవాస దినంగా పాటించారు. తర్వాత నెల్లూరు జిల్లా సమావేశానికి ప్రకాశం పంతులు గారు అధ్యక్షత వహించడం జరిగింది. ఆంధ్ర పత్రిక, కృష్ణా పత్రిక రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. అదేవిధంగా రౌలత్ చట్ట వ్యతిరేక ప్రచార నిమిత్తం 1919 ఏప్రిల్ 8 గాంధీజీ విజయవాడ చేరుకున్నారు. ఇలాంటివి అడుగుతుంటారు. ఏ తేదీన గాంధీజీ విజయవాడ వచ్చారు అనేది. సో విజయవాడలోని రామోహన్ రాయ్ గ్రంథాలయంలో గాంధీజీ ప్రసంగించారు.
ఈ గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించిన వాళ్ళు ఎవరంటే అయ్యదేవర కాళేశ్వరరావు. ఇది నెక్స్ట్ మనకి నాగపూర్ కాంగ్రెస్ సమావేశము. ఈ నాగపూర్ కాంగ్రెస్ సమావేశము 1920 డిసెంబర్లో జరిగింది. సహాయ నిరాకరణ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. సో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ కార్యనిర్వాహక వర్గంలో కొండ వెంకటప్పయ్యకు సభ్యత్వం లభించింది. సో ప్రాంతీయ, తాలూకా, జిల్లా, పట్టణ, గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది మనకి నాగపూర్ కాంగ్రెస్ సమావేశం గురించి అండి. సో మనము నెక్స్ట్ క్లాస్లో ఈ ఆంధ్ర ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమము అనేటటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ.